करेंगे, हिस्ट्री डिफीट करेंगे। రోహిత్ అన్న ఇప్పుడు హ్యాపీనే కదా? నువ్వు చెప్పినట్టే హిస్టరీని రిపీట్ చేసినాం, హిస్టరీని డిఫీట్ చేసినాం. హ్యాపీనే కదా? సూపర్ తమ్ముడు. ఒక్క దెబ్బకు రికార్డులన్నీ మడత పెట్టినారు. బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిచిన ఏకైక టీంగా, 3 కప్పులు కొట్టిన ఏకైక టీంగా, హోమ్ టీం కప్పు కొట్టిన వన్ అండ్ ఓన్లీ టీంగా రికార్డులు అన్ని బద్దలు కొట్టినారు. ఎక్సలెంట్ తమ్ముడు. గంతే కాదన్నా, నేను కెప్టెన్సీ తీసుకున్న నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా ఏంది, ఫోన్ పే సిరీసులు, గూగుల్ పే సిరీసులు, ఆసియా కప్పు, గీ వరల్డ్ కప్పు అన్ని తల్లి పిల్ల కలిపి వరుసగా 10 సిరీసులు గెలిచినామన్నా. బై ది వే, ఇట్స్ నాట్ ఏ జస్ట్ రికార్డ్ అన్నో, ఇట్స్ ఆల్ టైమ్ రికార్డు చూడే. ఎస్, ఇప్పుడు చెప్పండి వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నీ ఎవ్వ ఎన్ని ట్రోల్స్ చేసినారు. టీము నుంచి తీసిపడేయాలి. గీ వరల్డ్ కప్లో ఆడడం గా ఫోన్ పే సిరీస్లో ఆడినంత ఈజీ కాదు. ఉత్త ఊపిరి జిల్లా గార్జిల్లనే టెక్నిక్ లేదు, తొక్కలేదు. మళ్ళా గదేంది పులి నెత్తికేంద్ర గుడ్డ కట్టినవు అని ఒకటే రెండా ఎన్ని ట్రోల్స్ చేసినారు. గిప్పుడేమంటారు ఓసిని వాళ్ళు ఫ్యాన్స్ తమ్ముడు, మామూలే. నువ్వు ఆంతాలకు తొందరగా అవుతుంటే తట్టుకలేక గట్ట చెప్తున్నారు. చూడు ఇండైరెక్ట్ గా నీలో కాసి ఎట్ట పెరిగిందో. దెబ్బకు గీ వరల్డ్ కప్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని ఊది పడేసినావు. బైదివే, గీ నీ ఇన్నింగ్స్ కి కారణం ఓ రకంగా గాయ హేటర్సే. సో ఇవన్నీ కామన్ అయితే ఉప్పు తగ్గి మామూలే గాని. ఎస్, యా మాట తమ్ముడు. ఫస్ట్ 10 బాళ్లకు బాల్కి రన్నులకు గుల్లిచ్చి కూడా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని సప్పరిచ్చినావు చూడు. దెబ్బకు ఫస్ట్ 2 ఓవర్లకు 12 ఉన్న స్కోరుని నీ 6 ఓవర్లకు 92 వాకిచ్చినావు. ఎక్సలెంట్ తమ్ముడు. కాటరమ్మ బిడ్డ అనిపించుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్నావు. నా పర్ఫార్మెన్స్ను కూడా జర అండర్లైన్ చెయ్యరే. వరుసగా 3 నాకౌట్స్లో కూడా టాప్ స్కోరర్ని నన్ను జర గుర్తించరే. తమ్ముడు సంజు ఒకనొక టైంలో టీం నుంచే తీసిపడేసినారు. తర్వాత ఆడిపియాలన్నా వద్దన్న స్టేజ్ నుంచి సంజు ఉన్నాడు చూసుకుంటారు అన్న స్టేజ్కి వచ్చినావు చూడు. నీ అవ్వకి ఇది ఎట్టయిపోయిందంటే, నువ్వు సప్పరిస్తే అరాచకం సప్పరియన్ రోజు ఆశ్చర్యం. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు ఏం లేవు తమ్ముడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కాదు, అంతకు మించివే నువ్వు. సూపర్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ విరాట్ అన్న, ఇంతవరకు ఒక సింగిల్ వరల్డ్ కప్ లో హైయెస్ట్ రన్ గెటర్వి నువ్వు. గస్ వంటిది గాని రికార్డుని నేను బీట్ చేసినానే. నా రికార్డుని మన సంజుగాడు కూడా బీట్ చేసిండు. నన్ను క్రాస్ చేస్తే చేసిండే, కానీ ఎన్ని రన్స్ తేడాతో అనుకున్నావు? జస్ట్ 5-6 గంతే. నిజం చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లో సగం వాట నాకు కూడా చెందాల చూడే. జర చెప్పి ఇప్పియన్నా. వారని నేను ఆడిందే లింగు మన 5 మ్యాచ్లు కదవే. ఫస్ట్ 4 మ్యాచ్లు కూడా ఆడింటే, ఆడిపించుకోనింటే కథ ఇంకా ఏ లెవెల్లో ఉండేదో జస్ట్ ఇమాజిన్ అయినా నేను మనం ఆడిన 3 నాకౌట్స్లో టాప్ స్కోరర్ని మర్చిపోవాకు. నీ నేను ఇంకా ఇవాళ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు ఎందుకు ఇచ్చలేరా అని ఆలోచిస్తుంటే వాట కావాలంట వాట. ఓసని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లే, మ్యాన్ ఆఫ్ ది సిరీస్లే, కనీసం మంచిగా సప్పరిచ్చినాడు అన్న గుర్తింపులే. ఏం దిగిది తమ్ముడు? కిస్మిస్ పూజలో అభిషేకం ఎంత ఇంపార్టెంట్, అర్చన కూడా గంతే ఇంపార్టెంట్ దేనికి ఉండే వాల్యూ దానికి ఉంటది. ఎదారు చెయ్యాకు. ఎందుకు ట్రైన్ కి ఎప్పుడు పంచర్ కాదన్నది ఎంత నిజమో. 15 ఓవర్లకు 2 నూర్లు దాటిందంటే గది నీ వల్లే అన్నది కూడా గంతే నిజం. ఎక్సలెంట్ తమ్ముడు. ఎస్, గుర్తించినవు చాలన్నా. ఏందివే సూర్యుడు, 15 ఓవర్లకే 2 నూర్లు దాటిచ్చి మిగతా 5 ఓవర్లకు ఉత్త 50. అరే నేను ఇంకా 2.72 80 వస్తుంది అనుకున్నా. ఏంది తమ్ముడు గిది? గట్ట అడుగన్నా. బైదివే లాస్ట్ ఓవర్ని తీసేయే. లాస్ట్ ఓవర్లో నేను 24 జోపినా. మిగతా 4 ఓవర్ల గురించి అడుగు. ఆల్మోస్ట్ బాల్కి రన్నులకు గుల్లిచ్చినారు. ఎస్, ఎవరు తమ్ముడు మహానుభావులు? ఇంకెవరన్నా? మీ ముంబై పాలగాన్లే అన్నావు. నేను 6 జోపనీకి పోయి అవుట్ అయినానే. బైదివే బిస్కెట్ అయినా బాల్ వేస్ట్ చేయకుండా ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యి వచ్చిన. 4 ఓవర్లు ఆడింది మన తిలకమ్మ పాండ్యనే చూడే. వారని సూర్యుడు సాటి ముంబై వాళ్ళ మీద గిట్ట సాటిలు చెప్పొచ్చావా? ఎస్, కరెక్ట్ అయినా సూర్యబాయ్ గెలిచినప్పుడు గిసువంటివి బొత్తిగా పట్టించుకోకూడదు, లైట్ తీసుకున్నా. నీ అవ్వకి ఇండియా తను ఆల్రెడీ బొచ్చాడు కప్పులు కాలవన్నాయి. మాకు గీ ఒక్కటి ఇరిచిపెట్టింటే ఏమన్నా అరిగిపోతుండ్రా? అరే నేను కూడా సాటి ముంబై ఉన్నాయి కదా. ఓసని అట్టే తెరిచి పెడతావు తమ్ముడు. ఐపీఎల్ ఐసీసీ. బైదివే తమ్ముడు, ఎట్లున్నాయి బుంబుములు? మర్యాదలలో ఏం లోటుపాట్లు లేవు కదా? ఏమన్నా తక్కువ అయితే మొహమాటం పడకుండా అడుగువా. నీ మర్యాదలు పాడుగాను, గివేం మర్యాదలే నాకు అర్థం కాదు. నీ సామి దేవుడని మీ ఊరికొస్తే గిట్టన పిసికేది. అరే మరీ ఫస్ట్ బాల్కే స్లో బాల్ వేయడమేందే? బొత్తిగా ఎక్స్పెక్ట్ చేయలే. లేకుంటే గెలిపిస్తుంటివి మరి. నీ టార్గెట్ 250 దాటినప్పుడే అంత అయిపోయింది తీవే. ఓ రాశి అంటున్నారు, దీని అంతటికీ కారణం నువ్వే చూర్రా. ఏంది తమ్ముడు రానా? మళ్ళా లేకపోతే నీ సిలకకు చెప్పినట్టే చెప్పినా కదవే. అరే అభిషేకం గాని పిసికితే గిసికితే మనం స్పిన్ వేసే ఫస్ట్ ఓవర్లోనే పిసకాలని. గట్టని చెప్పే మన ఫిలిప్స్ గానికి ఎమ్మన్నెత్తి కదా బాలు. నీ నాకు అర్థం కాదు. బాలు జిమ్మే ప్రతి ఒక్కడు బౌలరేనానే. గీడ మన ఓనిగానులో నేను హైయెస్ట్ వికెట్ టేకర్ని. నన్ను కాదని చెప్పి వానికిస్తావా? అరే నాకు ఇచ్చింటే వానిగాళ్ళకి ఇంత రానా స్టార్ట్ వచ్చేది కాదు. మనకు టార్గెట్ 2 నూర్లు దాటేది కాదు. అంతా నీ వల్లే చూడే. నీ తొక్కల కెప్టెన్సీ వల్లే ఇదంతా. ఎస్, కరెక్ట్ చెప్పినావు తమ్ముడు.
ఫస్ట్ 2 ఓవర్లకు ఉత్త 12 రన్సే, కానీ 3వ ఓవర్ నుంచి 6వ ఓవర్ వరకు మొత్తం 4 ఓవర్లలో 80 రన్స్. కనీసం నాకు ఎంబని ఇంకొక ఓవర్ కానీ ఇచ్చింటే ఇక సంజు గాని పిసికి పడేస్తుంటే, అంతగా తొక్కలోకి ఎట్టించి వల్లే. నిజం చెప్పాలంటే గరండి అవే మనకు తక్కువనేవే, ఊది పడేస్తుంటే పైన మన అలెన్గాడు జర కొంచెంసేపు తగులుకుంటే సరిపోతుండే. ఎస్ కరెస్టేనే, అయినా నువ్వేంది అలెన్ బై? అవుట్ అయితే గీతే గా బుంబుంకో లేకుంటే గర్షదీప్ గనుక అవుట్ కావాలా గాని గీ అక్షర్ గనుక అవుట్ కావడం ఏందే? గదేవే నాకు అర్థం కాలే. వానెక్క వాడికిట ఉండి ఉండి దబ్బున జమ్ముతాడని బొత్తిగా ఎక్స్పెక్ట్ చేయలే తమ్ముడు. ఒరే అలేను ఓతూరుకి ఇది చూడు. చూసినావా తమ్ముడు, దీనే ఎనకెట్టంటారు. పోయినసారి కూడా గిట్టనే గప్పంతంగాడు మా ఒనియాలకి ఎనకెట్టేసినాడు. అయినా మీ అంత దేర్ది మగ్గాలని యాడ చూడరా. అయ్యిందేదో అయిపోయింది తీయన్నా. ఏంది అయిపోయింది లేని ఎవరికి ఏం చెప్పినా నువ్వేం చేసినావు? అరే గిడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ తూర్లు గెలిచినారు, ఫస్ట్ బ్యాటింగ్ చెయ్యండ్రా అంటే పెద్ద పాలగాన్లక పొడుత్తం పీకుతో మన చేజింగ్ తీసుకుంటారా? ఇప్పుడు చూడు ఏమైందో. ఓ శని రాసి పెట్టలేదు తీయన్నా, కలిసి రానప్పుడు ఏం చేయలేం తీ. ఒరే ఏమన్నా అంటే అన్యావు ఉంటావు కానీ వానిగాలకు మోడీ తాత గ్రౌండ్ అస్సలు కలిసి రాదని నీ కూడా తెలుసు. పైగా ఆదివారం పుట్ట వానిగాలు ఫైనల్ గెలిచిందే లేదు. ఎంతలంటే వానిగాలు హోటల్ చేంజ్ చేసిర్రు, డక్అవుట్ చేంజ్ చేసిర్రు, పూజలు యాగాలు అన్నీ చేసిర్రు. ఇంత కలిసి రాని సిచ్యువేషన్లో వానిగాళ్ళు ఉంటే ఈ T20 వరల్డ్ కప్లో వానిగాళ్ళ మీద అన్బీటెన్గా ఉన్న సిచ్యువేషన్ మీది. ఇంత రాన కలిసి వచ్చినప్పుడు కూడా మీరు బిస్కెట్ అయినారు చూడు. మిమ్మల్ని చెప్పుతో సప్పరియాలో నువ్వే చెప్పు తమ్ముడు. ఇంకా అయిపోయిన దానికి మేళం ఎందుకు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం తమ్ముడు. మళ్ళీ ఐపీఎల్లో కలుద్దాం. ఉంటా, టాటా, బై బై. ఎస్ గిప్పుడేమంటావే బాబుమన్నా, నీకు ముందే చెప్పిన కప్పు పొలిమేర దాటదని. గిప్పుడేమంటావే? ఊచకోత, గిది టీమిండియా ఊచకోత అంటారా బాబు. సో ఫ్రెండ్స్, అనుకున్నట్టే మనోళ్ళు హిస్టరీ రిపీట్ చేసినారు, హిస్టరీని డిఫీట్ కూడా చేసినారు. బ్యాక్ టు బ్యాక్ T20 వరల్డ్ కప్లు గెలిచిన టీమ్గా, హోమ్ టీమ్ కప్పు గెలిచిన ఏకైక టీమ్గా, 3 T20 వరల్డ్ కప్లు గెలిచిన వన్ అండ్ ఓన్లీ టీమ్గా రికార్డులు బద్దలు కొట్టినారు. మెయిన్ సంజు శాంసన్ ది రియల్ హీరో. జస్ట్ 5 మ్యాచ్లు ఆడి ఇండియాకి హైయెస్ట్ రన్ గెటర్ అయినాడు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ స్కోరర్ ఇషాన్ కిషన్. బౌలింగ్లో బూమ్ బూమ్ వజ్రాయుధం. ఇన్ఫ్యాక్ట్ మనకు అంతకంటే విలువైన బౌలర్ అని చెప్పొచ్చు. గిట్ల ఒక్కరి నుంచి కాదు, అందరి నుంచి క్లచ్ పర్ఫార్మెన్సెస్ బొచ్చడొచ్చినాయి. ఈ ఎంటైర్ వరల్డ్ కప్లో మీ బెస్ట్ మూమెంట్స్, అటనే ఈ మ్యాచ్పై మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవకండి. అటనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. हिस्ट्री रिपीट करेंगे, हिस्ट्री डिफीट करेंगे.